ఈ యవ్వన కాలంలో, ఈ యవ్వన దశలో మనము ఆలోచించాలి. నేను ఎందుకు పుట్టినాను, నేను ఎందుకు జీవిస్తున్నాను, చనిపోయిన తర్వాత అనేది మనము ఆలోచించాలి. అయితే 3 వ్యక్తుల్ని నేను ఎదురుకి తీసుకురావాలి. లోకంలో చెడిపోవడానికి కారణం, లోకంలో విచ్చలవిడి ఉండడానికి కారణం, లోకంలో వంకర మార్గానికి పోవడానికి కారణం, చెడు అలవాట్లకు పోవడానికి కారణం, మనిషి వ్యక్తి మంచివాడే, పుట్టుకతో మనిషి మాత్రం మంచివాడే. అయితే రాను రాను వారి యొక్క జీవితం లేకుంటే వారి యొక్క జీవన శైలి, వాడు జీవిస్తున్నటువంటి క్రమము వంకర మార్గంలోనికి వెళ్తుంది, చెడు మార్గంలోనికి వెళ్తుంది. కారణం ఏం చెప్పండి తమ్ముడు? వెరీ గుడ్, గైడెన్స్ సరిగా లేకపోవడము నంబర్ 1. నంబర్ 2 చెప్పండి, మనం వాస్తవానికి పుట్టుకతో మంచి వాళ్ళు కదా. మనం రాను రాను పోతూ మనము మన యొక్క ఆలోచనలు కానీ, మన యొక్క క్రియలు కానీ, మనం చేసే పనులు కానీ ఇవన్నీ కూడా డిఫరెంట్గా తయారైపోతాయి. కారణం ఏమి? చూస్తున్నా, నేను నివసిస్తున్న ప్రాంతంలో ఆ ప్రభావం నా మీద పడుతుంది కాబట్టి అలా తయారైతున్నాను అంటాడు తమ్ముడు. ఇంకా అలా కావడానికి కారణాలు ఏమి? ఎప్పుడన్నా ఆలోచించినామా? సహవాసం. సహవాసం మనిషిని ఆ విధంగా తీసుకెళ్ళాలి. నువ్వు ఎవరితో ఉంటే ఆ విధంగా ఉంటావు. నువ్వు చెడ్డ వాళ్ళతో ఉంటే చెడు అలవాట్లు, చెడు తలంపులే ఉంటాయి. మంచి వాళ్ళతో ఉంటే మంచి ఆలోచనలు, మంచి గైడెన్స్, మంచి క్రియలు, మంచి పనులు అన్నీ కూడా ఉంటాయి. అలా కాకుండా వేరే ఉంటే మన యొక్క లైఫ్ వేరే ఉంటుంది. ఆ వ్యక్తులు 3 వ్యక్తులు ఉన్నారు. ఆ 3 వ్యక్తులు ఎవరంటే నేను ఒక మాట చదివి నేను ముందుకెళ్తా. ఒకరు చూడండి, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం విలువక, అపహాసకులు కూర్చుండ చోట కూర్చుండక. ఎంతలో 3 వ్యక్తులు ఈ లోకంలో ఉన్నటువంటి వ్యక్తుల్ని మార్చిపరేస్తున్నారు. ఒకరు ఎవరు చెప్పండి? దుష్టులు. 2 పాపులు. 3 అపహాసకులు. ఈ ముగ్గురు ఈ యొక్క ముగ్గురు యొక్క గ్రూప్స్, ఈ యొక్క ముగ్గురున్నటువంటి బ్యాచ్ ఎక్కడైతే ఉన్నాయో ఆ వ్యక్తులే మనిషిని వక్ర మార్గంలోకి తీసుకెళ్ళి, లేకుంటే చెడు మార్గంలోకి తీసుకెళ్ళి. ఈ 3 వ్యక్తులు ప్రతి చోట ఉండదు. దుష్టుడు, పాపి, అపహాసకులు. ఈ 3 ఏదో చోట ఎక్కడో రకంగా మనకి స్నేహం కలిగి ఏదో రకంగా, కాలేజీలో కావచ్చు, మన ఊర్లో కావచ్చు, మన ఫ్రెండ్స్ కావచ్చు, మన బంధువులు కావచ్చు, ఎవరో ఈ యొక్క బ్యాచ్లో ఈ 3 గ్రూప్స్లో ఉన్నటువంటి వ్యక్తులు ఖచ్చితంగా నీకు నాకు టచ్ అవుతారు. అప్పుడు ఏమవుతుందంటే మన యొక్క ఆశ ఎక్కడైతే ఉంటుందో, మనం ఏ ఆశకైతే మనము ఇష్టపడతామో వారితో మనం సహవాసం చేయడానికి ఇష్టపడతాం. అక్కడి నుంచి మన యొక్క లైఫ్ వాస్తవానికి మనం మంచి వాళ్ళమే మొదలుగా. ఎప్పుడైతే మనం సహవాసం ఎవరితో చేస్తున్నామో అక్కడి నుంచి మన యొక్క జీవిత శైలి వేరైపోతుంది. ఒకటి చూడండి, ఒక మొట్టమొదటి వ్యక్తి దుష్టులు అంటే ఎవరు చూడండి? దుష్టులు అంటే రాంగ్ యాక్టివిటీస్లో తీసుకొని వెళ్ళేవాడు. రాంగ్ యాక్టివిటీ, మంచి క్రియలు కాదు, మంచి పనులు కాదు, రాంగ్ యాక్టివిటీలోకి తీసుకొని వెళ్ళాడు. చెడు తలంపులు తీసుకొచ్చేవాడు. తర్వాత చెడ్డ క్రియలు, చెడ్డ పనులు చేసే వ్యక్తులు. ఈ వ్యక్తులు ఎవరంటే దుష్టులు అని మనం చెప్పవచ్చు. తర్వాత చూడండి, అలాగే పాపి అంటే ఎవరు? పాపి అంటారు. ఎవరిని పాపి అని ఎవరు అంటారు? సరే, టైం లేదు కాబట్టి నేను ఇదే చెప్తాను. అయితే అయిపోయింది. ఆజ్ఞ అతిక్రమించేవాడే పాపి. బాబు అంటే
ఏం చేశాడు? ఏం అని చేయొద్దు అని చెప్పి వాళ్ళమ్మ ముట్టద్దు అని చెప్పింది. నేను ముట్టను అన్నాడు, నేను చూడను అన్నాడు. వాడు పోయి వాళ్ళమ్మ పోతుంది. మరి వెంటనే ఏం చేశాడు? అదే నేను చెప్తాను కదా, నువ్వు ఎందుకు ఇలా చేశాను అంటే ఆజ్ఞ అతిక్రమమే. మనం ఏదో చేయవలసిన అవసరం లేదు, ఏదో పెద్ద పనులు చేయవలసిన అవసరం లేదు. ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఆజ్ఞని మనం అతిక్రమించడమే పాపం. సో కాబట్టి మనము ఎన్ని ఎన్ని పనులు మనం చేస్తున్నాం, ఎన్ని చేయొద్దు అని మనం ఎన్ని చేస్తున్నాం. ఒకసారి మనం ఇమాజిన్ చేసుకున్నాం, ఈ ముక్కల్లో ఏదో కుటుంబంలో ఒకటి దుష్టుడు, చెడు పనులు చేసేవాడు, రాంగ్ యాక్టివిటీస్కి ఎంకరేజ్ చేసేవాడు, చెడు క్రియలు, చెడు పనులు, చెడు అలవాట్లు అన్ని చెడే. అప్పుడు రెండవది పాపి, ఆజ్ఞ అతిక్రమించేది, చేయొద్దంటే తినద్దంటే తినదు, మాట్లాడదంటే మాట్లాడదు. అది ఏది చేయొద్దంటే చేసేదంటే దీనిలో ఇక్కడ చేసిన మా అమ్మ ఏం చెప్తే అదే మా అయ్యవారు ఏం చెప్తే బాబు ఈరోజు హోంవర్క్ రాస్తుందంటే రాకపోతుందా మా అయ్యవారు ఏం చెప్తారు అలా అన్నామా? ఆజ్ఞలను ఆజ్ఞలు మనం పాటిస్తున్నామా? ఆజ్ఞ అతిక్రమమే కాదు. అంటే ఈ బ్యాచ్లోనే ఉన్నాం, ఒక బ్యాచ్లో ఇంకా 3 బ్యాచ్లు అపహాసకులు అంటే ఎగతాళి చేసేవాళ్ళు. అన్నమా బ్యాన్ చేస్తే అన్న అలా చేస్తే ఇట్లా చూస్తుంది కదా, యాడ్ చేసినాను. నువ్వు ఏది లేదు, నీకు ఏది రాదు, నీకు ఏసు నేను సూపర్ అని చేసుకుంటున్న తర్వాత కొంత క్రిటిసిజం చేయడం, ఎగతాళి చేయడం, ఒక వ్యక్తిని మాటలతో చంపడం, మాటలతో బాధ పెట్టడం, వీళ్ళని ఏమంటే అపహాసకులు. నేను ఎందుకు త్వరగా టైం లేదు, మీరు కూడా వేరే పనులు సో కాబట్టి ఈ 3 గ్రూపులు మీరు బాగా గుర్తుపెట్టుకోండి. నంబర్ 1 ఎవరు చూడండి, ఇవ్వండి, దుష్టులు. నంబర్ 2 పాపులు. నంబర్ 3 అపహాసకులు. ఈ 3లో ఈ లోకము ఏం చేస్తుందంటే మనిషిని నాశనం చేస్తుంది. ఈ 3 గ్రూపులలో ఏదో గ్రూపులో మనం ఉంటాంలో అబ్బాయిగా ఒక గ్రూపులో లేదన్నా అంటే మాత్రము సంథింగ్ ఖచ్చితంగా ఏదో గ్రూప్లో ఉంటాం. దుష్టులలో ఉంటాము, పాపులలో ఉంటాము, అపహాసకులలో ఎగతాళి చేసేది, ఏడిపించేది, గోళ చేసేది, వాడిని ఏడుకొని మాట పెట్టేది, వాడిని ఏడుకొని ఇబ్బంది పెట్టేది. వీళ్ళు అపహాసకులు, ఎగతాళి చేసేవాళ్ళు, ఎగతాళి చేసేది. ఇలాంటి వాళ్ళు చాలా మంది మనం చూస్తుంటాం. సో కాబట్టి ఈ 3 గ్రూప్స్లో ఏదో ఒక గ్రూప్లో ఉన్నటువంటి వ్యక్తులు మనిషిని ఒక మంచి స్థితికి పోవాల్సినటువంటి వ్యక్తిని చెడగొడుతున్నారు, నలుగుతున్నారు, కింద పడేస్తున్నారు. వాస్తవానికి రైట్ వేలో పోవాల్సినటువంటి వ్యక్తిని ఈ 3 వ్యక్తులు ఏం చేస్తున్నారంటే ఏదో ఒక సహవాసానికి వాళ్ళు బానిసైపోయి, లేక ఆ సహవాసానికి అంటుకట్టబడి ఈ వ్యక్తులు ఏం చేస్తారంటే ఆశించినది వాళ్ళు చేరుకోలేరు, వాళ్ళ యొక్క ఎయిమ్స్ని వాళ్ళు చేరుకోలేకపోతున్నారు, వాళ్ళు పెట్టుకున్నటువంటి గురిని వాళ్ళు చేరుకోలేకపోతున్నారు. కారణం ఏంటంటే ఈ వ్యసనానికి లోనైనారు, ఇలాంటి అలవాట్లకి వీళ్ళు బానిసైపోయారు. కాబట్టి వారు వాటిని చేరుకోలేక వాళ్ళు అలాగే ఉండిపోయి వారు అందుకే వాళ్ళు ఏంటంటే బైబిల్లో మాట ఉంది, వాళ్ళు ఎవరంటే నాలుగో వచనంలో ఉంది, బైబిల్లో ఉంది, దుష్టులు ఆ ఆకు ఉండగా గాలికి కొట్టు వలే ఉందో. ఎవరంటారు? గాలికి చెదరగొట్టు కొట్టు వలే ఉందో
అందరినీ చెడగొట్టే పొట్టు పొట్టు లాంటి వాళ్ళు ఎవరెవరు ఈ ముగ్గురు గ్రూపులో ఏ గ్రూప్ దుష్టులు, పాపులు, అపహాసకులు. వీళ్ళని బైబిల్ గ్రంథంలో ఎవరి వచ్చారంటే వీళ్ళు గాలికి చెదరగొట్టు పొట్టు వలే ఉంటున్నారు. ఈ మనందరినీ పొట్టు మీరంతా చూస్తారు. పొట్టు పొట్టు ప్రకారం లక్షణాలు ఏమో చెప్తారు. మీకు ఎవరు తెలుసు చెప్పండి. పొట్టుకి ఏమేమి ఎలా ఉంటుంది? ఎక్కడ ఉంటుంది? చిన్నగా పొట్టుకుంటుంది. అది ఏం చేస్తుంది? గాలికి ఎగురుతుంది. వెరీ గుడ్. గాలికి ఎగురుతుంది అంటే దానికి there is no stability. దానికి ఒక స్టెబిలిటీగా అది ఉండదు. పొట్టు స్టెబిలిటీ ఉండదు. గాలికి ఎక్కిపోతుంది. గాలి పటము పెరిగిపోతే అది ఎక్కడ పడుతుందో తెలియదు. సో దానికి ఒక గమ్యం మట్టు లేదు. సో కాబట్టి అదొకటి. రెండవది చెప్పండి. రెండవది పొట్టుకున్నటువంటి లక్షణాలు చెప్పండి. అప్పుడు చెప్పాడు దానికి వేరు లేదు. దానికి వేరు లేదు కాబట్టి ఎక్కడ పడుతుందో ఎక్కడ పోతుందో తెలియదు. మూడవది మనిషికి ఒకవేళ ఎక్కడ దుమ్ము పోతుంది అనుకోండి, పొట్టుపోతుంది అనుకోండి, మనం కూడా అక్కడ ఎందుకు అనుకోండి హ్యాపీగా కళ్ళు తీసుకుందాం. మనం ఎలా అంత ధైర్యమా మనకి? ఆ పోతే ఏమవుతుంది? కంటిన్యూ పడుతుంది. ఏది? పొట్టు. వెరీ గుడ్. మనం చిన్నడైనా కూడా అనుభవం. సో కాబట్టి ఈ యొక్క పొట్టు మనిషికి బాధను కలిగిస్తారు. కంటిలో పడి బాధను కలిగిస్తారు. పొట్టు బాధను కలిగిస్తుంది. తర్వాత దీనికి ఏమన్నా ఒక అడ్రస్ ఉంటుందా? పొట్టుకి there is no address. ఇప్పుడు ఏం చేసుకుంటాడు? there is no root, there is no stability, there is no address. ఇది కంటిలో పడి మనిషిని నాశనం చేస్తుంది. తర్వాత అగ్ని చేత కాల్చబడుతుంది. దీనికి వేరే లేదండి. ఈ పొట్టుకి ఉన్నటువంటి ఏమన్నా పనికొస్తుంది అంటే అది ఏం పనికొస్తుంది? అగ్నిలో కాల్చేస్తే పనికొస్తుంది. దీనివల్ల ఇంకా ఏం లేదు. దేర్ ఈజ్ నో యూజ్లెస్. ఇది ఏమాత్రం కూడా పనికిరాదు అనేది సవాల్ ఇందాక మనం మాట్లాడుతున్నాం. దీనికంటూ ఒక గోల్ లేదు. ఇక్కడ పోయి ఒకవేళ యొక్క పొట్టు ఎగిరిపోయింది అనుకోండి, నేను పోయి గోడకి అవుతూ పడతాను. ఏమన్నా దానికి రూల్ దానికి గోల్ ఉంటే చెప్పలేము దానికి అసలు. సో ఎక్కడ పడుతుందో తెలుసు, ఎవరి దగ్గర పడుతుందో తెలుసు, ఎవరి మీద పడుతుందో తెలుసు. సో కాబట్టి పొట్టు వీళ్ళందరినీ పొట్టుని బైబిల్ ఏమనుకోవచ్చు అంటే ఈ దుష్టులు, పాపులు, ఈ అపహాసకులు అందరూ కూడా బైబిల్ ఏమనుకుంటారంటే ఈ యొక్క గాలితో చెదరగొట్టు పొట్టు వలే ఉండు అనే మాట. సో ఈ యొక్క దుష్టులు, పాపులు, అపహాసకులు ఈ ముగ్గురు కూడా పొట్టుతో సమానం. పొట్టు వలే ఉంటారు. పొట్టు ఏ విధంగా అయితే నష్టం కలిగిస్తుందో, పొట్టు ఏ విధంగా అయితే అడ్రస్ ఉండదో, పొట్టుకి ఏ విధంగా అయితే స్థిరత్వం లేదో, పొట్టు ఏ విధంగా అయితే ఇతరులను ఇబ్బంది పెడతారో, ఇది లాస్ట్కి దీని యొక్క రూట్ ఏంటంటే, దీని యొక్క లక్షణం ఏంటంటే ఇది అగ్ని చేత కాల్చబడదు. దానికి వేరే పని లేదు. దానికి వచ్చి ఏమైనా ప్రయోజనం ఉందంటే అది అగ్ని చేత కాల్చబడతారు. అయితే హిందూ వచ్చారో మనం చూసినట్లయితే ఈ యొక్క దుష్టులు, పాపులు, అపహాసకులు పొట్టుతో ఈ యొక్క వాక్యంలో పోల్చడం జరిగింది. ఇంకా కింది వర్షాలు చూసినట్లయితే నీతిమంతులు కొంతమంది ఉంటారు. నీతిమంతులు కొంతమంది ఉంటారు. నీతిమంతులు అంటే ఎవరు చెప్పండి? నీతిమంతుడు అంటే ఎవరు? ఇప్పుడు ఇలా మనం చూస్తున్నారా? దుష్టులు, పాపులు, అపహాసకులు వీళ్ళు ఒక కేటగిరీ. ఇంకొక కేటగిరీ లోపల మంచులు వాళ్ళే మనం ఏమంటామంటే నీతిమంతులు అంటాం. సో ఈ నీతిమంతులు ఏం చేస్తారు చెప్పండి? మంచిగా ఉండే వాళ్ళు ఏం చేస్తుంటారు? చెప్పండి. మంచి పని తర్వాత మంచిగా చదువుకుంటారు. వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. ఎవరు కూడా ఇబ్బంది పెట్టారు. సో వీళ్ళని బైబిల్ భాషలో ఏమని చేస్తారంటే నీతిమంతులు అంటారు.
సో నీతిమంతులు అంటే ఇక్కడ ఒక బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది ఏంటంటే నీతిమంతులు ఆ రెండవ మాటలో మనం చూసినట్లయితే యెహోవా ధర్మశాస్త్రం ఆనందిస్తూ వివాదాత్మలు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. అతడు నీటి కాలువలు నాటబడినాయి ఆకువాడక తన కాలంలో గమనించుకోలేవును. అతడు చేయలేనంతయు సఫలమగును. కాబట్టి నీతిమంతులు యెహోవా దుష్టుల మార్గం నాశనమునకు నడుపును. సో కాబట్టి ఆ యొక్క నీతిమంతులు చెట్టుతో సమానమట. పైన వచ్చిన చూసినట్లయితే అతడు 3వ వచనం చూడండి, అతడు నీటి కాలంలో ఎవరన్నా నాటబడినది ఆకు వాడక తన కాలంలో ఫలమించు చెట్టు వలె ఉండును అనేటువంటి మాటని మనం ఇక్కడ మనం చూస్తున్నాం. చెట్టు వలె ఉంటారు ఎవరు? నీతిమంతులు. ఇందాక ఇక్కడ ముగ్గురు చూస్తున్నారా, ఆ ముగ్గురు ఎవరితో వచ్చినారు? పొట్టుతో వచ్చినారు. పొట్టు ఎంత ఉందో మనం దాన్ని. సో నీతిమంతులు ఎవరితో వచ్చినారు? ఇందాక చెట్టు. ఇప్పుడు మీకు ఒక ప్రశ్న, మీకు అందరూ ప్రశ్న చెప్పాలి. చెట్టు వల్ల చెట్టు యొక్క లక్షణాలు చెప్పండి. వెరీ గుడ్, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. తమ్ముడు గారు చెప్పాడు చెట్టు నీడనిస్తుంది. ఆ చెట్టు ఆక్సిజన్ ఈరోజు మనం మంచిగా గాలి పీల్చుకుంటున్నామంటే కారణం చెట్టు ఆక్సిజన్ ఇస్తుంది. ఇంకా చెట్టు బలం ఇస్తుంది. ఎవరు చెట్టు బలం ఇస్తుంది. ఈరోజు మనము ఆహారం తింటున్నామంటే, ఫ్రూట్ తింటున్నామంటే చెట్టు నుంచి వచ్చినదే. ఆ చెట్టు నుంచి వచ్చింది కాబట్టి మనము చాలా ఆరోగ్యంగా దాంట్లో ఎలాంటి కల్తీ ఉండదు, అది సహజంగా ఉంటుంది. కాబట్టి వాటిని తింటే మనం కూడా ఆరోగ్యంగా ఉంటాం. అందుకే దేవుడు మొట్టమొదటి మానవుని తయారు చేసినప్పుడు దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆహారం ఏం తెలుసా? ఈ ఫ్రూట్ ఆదాం తయారు చేసినాడు. ఆయన ఆహారం ఏదో తోటకి వెళ్ళి ఫలాలు ఉన్నాయి, ఆ ఫలాలు ఇచ్చి నువ్వు తింటూ జీవించు అని చెప్పినాడు. సో కాబట్టి అక్కడి నుంచి ఈ ఆదాము చాలా ఫలాలు తింటూ ఆరోగ్యంగా ఉన్నాడు. ఎప్పుడైతే ఆ యొక్క ఆహారం కాకుండా మానవులు తయారు చేసేది ఎప్పుడైతే మనం తిన్నామో మనకి ఏమొచ్చింది చెప్పండి? రోగాలు వచ్చాయి. వెరీ గుడ్, రోగాలు వచ్చాయి. దేవుడు ఇచ్చేది మనం తిన్నప్పుడు ఎక్కడెక్కడ రోగాలు లేవు. దేవుడు ఇచ్చే ప్రతి ఫలాలను సహజ సిద్ధంగా మనం ఏమైతే తింటామో అవి తింటే ఎలాంటి రోగాలు. ఎప్పుడైతే మానవుడు కృత్రిమంగా తయారు చేసిన ఎప్పుడైతే మనం తింటామో అప్పుడే మనకు అనారోగ్యాలు వచ్చేసినాయి. రైట్, వెరీ గుడ్. చెట్టు ఫలం ఇస్తుంది అంటే చెప్పండి, చెట్టు ఏమిస్తుంది? వెరీ గుడ్ తమ్ముడు. చెట్ల వల్ల వర్షాలు వస్తుంది. చెట్లు పెంచండి, వర్షాలు, చెట్లు వానలకు. సో కాబట్టి చెట్లు వాన ఇస్తాయి. వెరీ గుడ్, మంచి మాట ఇచ్చాం. చెట్ల వల్ల చెప్పండి, ఇంకా చెట్ల యొక్క లక్షణాలు ఏమని? వైర్వుడ్గా తయారైపోతుంది. వెరీ గుడ్, వైర్వుడ్గా ఉంది. వెరీ గుడ్, ఫర్నిచర్ తయారు చేస్తుంది. మంచి ఫర్నిచర్ ఇక్కడ తయారు చేయాలి. చెట్టు నుంచి ఫర్నిచర్ తయారు చేయాలి. ఇంకా